బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇక నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ వాళ్లకు నచ్చని మరొక ఇద్దరు హౌస్ మేట్స్ ను నామినేట్ చేస్తూ వారిపై రంగునీళ్లు పోస్తూ వాళ్ళ నామినేషన్స్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా వారికి నచ్చని కారణాలు చెప్తూ హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ లో ఇద్దరిని నామినేట్ చేస్తూ వాళ్ళపై రంగునీళ్లు పోస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి మణికంఠ టైం వచ్చేసింది. మణికంఠ నామినేషన్స్ లో భాగంగా శేఖర్ భాషను నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలు హౌస్ మొత్తానికి నవ్వు తెప్పించేశాయి. గత వారంలో ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం వల్ల బేబక్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం మణికంఠ శేఖర్ భాషను నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలు అంతే సిల్లీగా కనిపిస్తున్నాయి. పండగ రోజు నాగార్జున పంపించిన స్వీట్లు, అదే విధంగా ఆదివారం రోజు గర్ల్స్ గెలుచుకున్న స్వీట్స్ ను అందరూ షేర్ చేసుకోవాలని, అలా షేర్ చేసుకోగా మిగిలిన స్వీట్స్ ని శేఖర్ భాష దాచిపెట్టాడని, ఆ స్వీట్ తనకు ఇవ్వలేదని రీజన్ తో నామినేట్ చేయడంతో ఇక పక్కనే ఉన్న యష్మి, నిఖిల్ అయితే నవ్వు ఆపుకోలేకపోయారు. యష్మి నిఖిల్ తో మాట్లాడుతూ, వీడేంటి నిఖిల్ మరీ కామెడీగా లడ్డు కోసం నామినేట్ చేశాడు, చాలా సిల్లీగా అనిపిస్తుందంటూ నిఖిల్ తో చెప్తూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక నిఖిల్ అయితే, నువ్వు సైలెంట్ గా ఉండు, ఈ రోజు నువ్వు ఏమైనా చెప్తే వచ్చే వారం నిన్ను కూడా నామినేట్ చేస్తాడేమో అంటూ మణికంఠ నామినేషన్ చాలా కామెడీగా తీసుకున్నారు. అంటే వాళ్ళకే కాదు మిగిలిన హౌస్ మేట్స్ కి కూడా మణికంఠ చేసిన నామినేషన్ అంతే కామెడీగా అనిపిస్తుంది. అసలు మణికంఠ శేఖర్ భాషను నామినేట్ చేస్తూ చెప్పిన ఈ కారణం సరైందని మీరు అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.